హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే బిగ్ బాస్లో భాష ఎలిమినేషన్ అయితే నాకైతే నచ్చలేదు. అది ఫెయిర్ కాదనిపించింది నాకైతే. బేసిక్గా ఓటర్స్ అనేవాళ్ళు ఓట్లేసి లీస్ట్లో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేస్తే బాగుంటుంది, కానీ హౌస్లో ఉన్న వాళ్ళ చేత ఎలిమినేషన్ చేయించడం అనేది చాలా అంటే చాలా రాంగ్. అది ఎందుకు నాకు ఎలిమినేషన్ నచ్చలేదంటే, బేసిక్గా బిగ్ బాస్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఆడియన్స్ చూస్తారు, కానీ లోపల ఉన్నవాళ్ళు ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళు మాస్క్ వేసుకుని ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలని ఎలా డిసైడ్ చేయగలరు? ఆడియన్స్ అయితే వాళ్ళని చూస్తారు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేయగలరు. లోపల వాళ్ళు ఎలా డిసైడ్ చేయగలరు? నాకైతే అస్సలు అర్థం కాలేదు. అది మాత్రం నాకు ఫేక్ ఎలిమినేషన్ లాగా అనిపించింది. ఏంటో మరి భాషా గారికి అన్యాయం అయితే జరిగిందని నాకు అనిపించింది. ఈ బేసిక్గా బిగ్ బాస్ షో ఇప్పుడు 8 స్టార్ట్ అయింది, కానీ ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దానికి కారణం ఏంటంటే అందరూ ఫేస్కి మాస్క్ వేసుకుంటున్నారు. ఎవరో జెన్యూన్ ఫీలింగ్ అనేది ఎక్కడ చూపించట్లేదు. అందరూ ఫేక్ స్మైల్, ఫేక్. ఎవరైనా బాధగా ఉంటే చాలు అక్కడికి వెళ్ళి ఓదార్చేస్తే మన గురించి పాజిటివ్గా అనుకుంటారు. వెళ్ళేసి వాళ్ళు అది చేసేసుకుని ఇంకా ఓదార్పు మొదలెట్టేస్తే ఇంకా నా గురించి చాలా పాజిటివ్గా అనుకుంటారు. నేను ఇంకా మంచివాడిని అనిపించుకోవాలి అన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నారు తప్పించి ఎవ్వరు మాత్రం ఒరిజినాలిటీ అనేది జెన్యూన్గా ఎవ్వరూ బిహేవ్ చేయట్లేదు. అందరూ ఫేక్ స్మైల్స్, ఫేక్ ఫేస్ వేసుకునే కనిపిస్తున్నారు. అది మాత్రం చాలా చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని 2 వారాలైనా బిగ్ బాస్ 8కి అంత బజ్ రాకపోవడానికి కారణం ఆ కంటెస్టెంట్లు అనమాట. చాలా అంటే చాలా వర్స్ట్ కంటెస్టెంట్స్. లాస్ట్ సీజన్ అయితే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది బిగ్ బాస్, కానీ దాన్ని అతహపాతాలని గెంటేలాగా అనిపిస్తున్నారు ఇప్పుడున్న కంటెస్టెంట్స్. ఇప్పటికి కూడా వాళ్ళ ఫేస్ అనేది ఫేక్ ఫేస్ అనేది బయటికి తీయకపోతే ఇంకా బిగ్ బాస్ 8 అనేది ఫెయిల్యూర్ అనేది చెప్పుకోవాలి మనం. చూద్దాం. ఎలిమినేషన్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది కూడా చూద్దాం. లాస్ట్లో భాష వెళ్తూ కూడా నేను ఎవరంటే అనుకుంటున్నానో బాగా ఫేక్ అని వాళ్ళ నుంచే ఫేక్ అని ఫోటోలు పెట్టి వెళ్ళాడు. చూద్దాం అసలు ప్రోగ్రామ్ ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది కూడా మాట్లాడుకుందాం. మొదటిగా అయితే నాగార్జున గారు సాంగ్తో అయితే ఎంట్రీ ఇచ్చారు. తర్వాత హౌస్లోకి వెళ్ళారు. ముందుగా సోనియాని లేపారు. సోనియాతో కొంచెం కామెడీ సన్నివేశాలు అవి పండించి ఒక పాట పాడమన్నారు. సోనియా అయితే ఒక పాట పాడింది, చిన్ని చిన్ని గుండెలు అని. లాస్ట్ సాటర్డే ఇద్దరు చీఫ్లను అయితే ఎన్నుకున్నారు కదా, అభయ్ ఒకళ్ళు నిఖిల్ ఒకళ్ళు. ఈరోజు గార్డెన్లో ఏం చేశారంటే అభయ్ని నిఖిల్ని పక్కన పెట్టి వాళ్ళ ప్లాన్లోకి ఎవరెవరైతే వస్తారో వాళ్ళనే డిసైడ్ చేసుకోమన్నారు అనమాట. మిగతా కంటెస్టెంట్స్ని నుంచోబెట్టి వరుసగా వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమన్నారు, ఏ చీఫ్లోకి ఏ క్లోన్లోకి వెళ్ళాలనుకున్నది. సో ముందుగా అయితే విష్ణుప్రియ వచ్చింది, నిఖిల్ దాంట్లోకి వెళ్తానంది. తర్వాత భాష వచ్చాడు, భాష కూడా నిఖిల్ దాంట్లోకి వెళ్తా అన్నాడు. తర్వాత మణికంఠ వచ్చాడు, అభయ్ దాంట్లోకి వెళ్ళాడు. తర్వాత నివిల్ వచ్చాడు, నివిల్ కూడా అభయ్ దాంట్లోకి వెళ్ళాడు. తర్వాత సీత వచ్చింది, సీత నిఖిల్ దాంట్లోకి వెళ్ళాడు. తర్వాత ఆదిత్య వచ్చాడు, నివిల్ అభయ్ దాంట్లోకి వెళ్ళాడు. తర్వాత ప్రేరణ వచ్చింది, ప్రేరణ కూడా అభయ్ దాంట్లోకి వెళ్ళాడు. సోనియా వచ్చింది, సోనియా ఆబ్వియస్లీ నిఖిల్ దాంట్లోకి వెళ్తుంది, అది అందరికీ తెలిసిందే. సో సోనియా అయితే నిఖిల్ దాంట్లోకి వెళ్ళింది. తర్వాత పృథ్వీ అయితే నిఖిల్ దాంట్లో సెలెక్ట్ చేసుకున్నాడు. సో తర్వాత ఇద్దరు మిగిలారు. ఒకళ్ళు నైనా, రెండు యష్మి. సో వాళ్ళిద్దరిని ఏం చేశారంటే చీఫ్లనే సెలెక్ట్ చేసుకోమన్నారు. చీఫ్లో ఎవరు కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి అంటే అభయ్ మాత్రం యష్మిని సెలెక్ట్ చేసుకున్నాడు. సో నైని ఆటోమేటిక్గా నిఖిల్ దాంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ రౌండ్ తర్వాత ఏమైందంటే నామినీస్ అందరిని ఉంచోబెట్టారు. వాళ్ళ చేతులు అయితే చిన్న చిన్న బాక్స్లు అయితే పెట్టారు. వాళ్ళ చేతికి సిల్వర్ బాల్స్ ఇచ్చారు. ఆ సిల్వర్ బాల్స్ ఆ బాక్స్లో వేయమన్నారు. తర్వాత ఓపెన్ చేశాక ఆ బాల్స్లో ఏదైతే రెడ్ వచ్చారో వాళ్ళు అన్సేఫ్, గ్రీన్ వచ్చారో వాళ్ళు సేఫ్ అన్నమాట. ముందుగా ఎవరెవరిని పిలిచారంటే పృథ్వీకి రెడ్ వచ్చింది, మణికంఠకి రెడ్ వచ్చింది, విష్ణు సేఫ్ అయ్యాడు, గ్రీన్ వచ్చిందన్నమాట. ఆదిత్యకి రెడ్ వచ్చింది, భాషకి రెడ్ వచ్చింది, సీత కూడా రెడ్ వచ్చింది. సో ఓన్లీ పృథ్వీ మాత్రమే సేఫ్ అయ్యాడు ఈ రౌండ్లో అయితే. నెక్స్ట్ ప్రోగ్రామ్ చిత్రం విచిత్రం అంటే ఇమేజెస్ చూపిస్తారు అనమాట. ఇమేజెస్లో ఏముందనేది మనం క్లియర్ కట్గా చెప్పగలిగితే వాళ్ళకి పాయింట్ ఇస్తారు. అంటే 2 ఇమేజెస్ కలిపి ఇస్తారు, దాంట్లో వచ్చే వర్డ్ని అయితే మనం గెస్ చేయాలన్నమాట. సో ముందుగా అయితే ఆల్రెడీ ఇందాక ఇద్దరు చీఫ్లు అన్నారు కదా, ఆ క్లోన్స్కి 2 పేర్లు అయితే పెట్టారు. అభయ్ టీంకి వచ్చి కాంతారా అండ్ నిఖిల్ టీంకి వచ్చి శక్తి అన్నమాట. ఇప్పుడు ఆ శక్తి టీం ఒకటి, కాంతారా టీం నుంచి ఒక్కరు రావాలి. ముందుగా అయితే పృథ్వీ అని ప్రేరణ వచ్చారు. సో వీళ్ళకైతే ఒక ఇమేజెస్ చూపించారు. ఆ ఇమేజ్ ఏంటంటే బుల్లెట్ +8. సో బుల్లెట్ వాళ్ళైతే చెప్పారు, కాంతారా అయితే శక్తి టీం అయితే చెప్పింది, వాళ్ళకైతే ఒక పాయింట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి పండు మిర్చి. సో దాన్ని అయితే గెస్ చేశారు సీత, పండు మిర్చి. సో శేఖర్ భాష మనకంటే దీనికైతే శేఖర్ భాష మనకంటే వెళ్ళారు. పాయింట్ వచ్చి శక్తికి వచ్చింది. సో భాష కొట్టాడు, అభయ్ అయితే కొట్టాడు, మనకంటే అయితే కొట్టాడు. నెక్స్ట్ అభయ్కి, నెక్స్ట్
నెక్స్ట్ రౌండ్ వచ్చి అభయ్ను సీత వెళ్ళారు. వీళ్ళకైతే ఫోన్ అండ్ టాయ్ చూపించారు. సో వాళ్ళైతే గెస్ అయ్యారు ఫోను. సో పాయింట్ వచ్చేసి సోనియా చెప్పింది బట్ పాయింట్ అయితే శక్తికి అయితే ఇచ్చేసారు. తర్వాత అయితే సోనియా అండ్ ఆదిత్య ఓం అయితే వెళ్ళారు. వీళ్ళకైతే డ్రాగన్ ప్లస్ ఫ్లై అంటే ఏగా ఫోటో ఉన్నది చూపించారనమాట. దాన్ని అయితే వాళ్ళు కరెక్ట్గానే గెస్ చేశారు, డ్రాగన్ ఫ్లై అభయ్ టీమ్ వాళ్ళు. సో అభయ్ టీమ్ వాళ్ళకి అయితే ఒక పాయింట్ అయితే వెళ్ళింది. తర్వాత నైన్కా నెబిల్ అయితే వెళ్ళారు. వీళ్ళకి హనీ ప్లస్ మూన్ కనిపించింది. అభయ్ టీమ్ అయితే గెస్ చేసింది హనీ మూన్ అని, వాళ్ళకి ఒక పాయింట్ వెళ్ళింది. మళ్ళీ మొత్తానికి కాంతారకి 2 పాయింట్స్ వచ్చినాయి అన్నమాట. తర్వాత యశ్వి అండ్ విష్ణుప్రియ వెళ్ళారు. వాళ్ళకి అయితే దుబాయ్ షేక్ ప్లస్ మిల్క్ కనిపించింది. వాళ్ళైతే గెస్ చేశారు మిల్క్ షేక్. అభయ్ వాళ్ళకే పాయింట్ అయితే వెళ్ళింది. తర్వాత నిఖిల్ అండ్ నెవిల్ అయితే వచ్చారు. వాళ్ళకి ఇమేజెస్ ఏం కనిపించింది అంటే టైట్కి షూలేస్ కట్టి ఉన్నదన్నమాట. కాంతారా టీం అయితే గెస్ చేశారనమాట నెక్లెస్ అని. వాళ్ళకైతే పాయింట్ అయితే వచ్చింది. మొత్తానికి కాంతారాకి 3 పాయింట్లు వచ్చినాయి అండ్ శక్తికి 0 పాయింట్స్ అన్నమాట. తర్వాత అయితే నామినేషన్ ప్రక్రియ మళ్ళీ జరిగింది. నామినేషన్ ఉన్న వాళ్ళందరినీ నుంచోబెట్టారు. వాళ్ళకైతే పార్ట్స్ ఇచ్చారనమాట. ఆ పార్ట్స్ని పగలగొడితే లోపల సిల్వర్ కాయిన్ ఉంటే వాళ్ళు నాట్ సేఫ్, గోల్డ్ కాయిన్ ఉంటే సేఫ్ అనమాట. సో 1 by 1 అందరినీ పగలగొట్టమన్నారు. ముందుగా ఎవరు పగలగొట్టారంటే ఆదిత్య సిల్వర్ వచ్చింది, పృథ్వీకి సిల్వర్ వచ్చింది, సీతకి సిల్వర్ వచ్చింది, మణికంఠకి గోల్డ్ వచ్చింది, సేఫ్ అయ్యాడు అనమాట మణికంఠ. భాషకి సిల్వర్ వచ్చింది. సో ఓన్లీ మణికంఠ మాత్రమే సేఫ్ అయ్యాడు దీంట్లో. సో తర్వాత ముందు రౌండ్ అయితే కంటిన్యూ అయింది. ఈసారి అయితే సీతను మణికంఠ వెళ్ళారు. వాళ్ళకి ఏమొచ్చిందంటే సన్ నుండి ఎదర్ గ్లాసెస్ ఉండేలా చూసారు. వెంటనే సీత అయితే గెస్ చేసింది సన్ గ్లాసెస్. సో శక్తికి అయితే పాయింట్ వచ్చిందన్నమాట. సో నెక్స్ట్ ఏం వచ్చిందంటే నిఖిల్ అండ్ ప్రేరణ వెళ్ళారు. వాళ్ళకి ఏంటంటే వాటర్ మీద వెళ్ళినట్టు వచ్చిందన్నమాట. అది ఎవరికి అర్థం కాలేదు. మొత్తానికి అయితే ఆ పాయింట్ మాత్రం శక్తికి వెళ్ళిపోయింది. ఏం బే ఆఫ్ బెంగాల్ అని చెప్పమన్నారు. అదైతే ఎవరికి అర్థం లేదు. మొత్తానికి అయితే శక్తికి అయితే ఒక పాయింట్ వచ్చింది, కాంతారకి అయితే 4 పాయింట్లు వచ్చింది. తర్వాత ఏమైందంటే అభయ్ సోనియా వెళ్ళారు. వాళ్ళకి ఏం చూపించారంటే ఇమేజ్ రాక్ ఫార్మేషన్స్తో ఉన్న స్టార్ అయితే చూపించారు. సోనియా అయితే బాగా గెస్ చేసింది రాక్ స్టార్ అని. సో కాంతారకి 4 పాయింట్లు అండ్ శక్తికి 2 పాయింట్లు. తర్వాత గెస్ చేస్తే వాళ్ళకి 2 పాయింట్స్ అని పెట్టారు. సో చూద్దాం ఏం చెప్పారంటే నెక్స్ట్ అయితే ఆదిత్యను పృథ్వీ వెళ్ళారు. వాళ్ళకి ఏమైందంటే కార్ గ్లాస్ చూపించి దానికి హార్ట్ సింబల్ చూపించారు అనమాట. సో పృథ్వీ టీం వాళ్ళు అయితే గెస్ట్గానే గెస్ చేశారు హార్ట్ బ్రోకెన్ అని. సో వాళ్ళకి 2 పాయింట్స్ వచ్చేసినాయి. మొత్తానికి కాంతారకి 4, పృథ్వీ వాళ్ళ టీం అంటే శక్తి టీంకి 4 వచ్చేసాయి. మొత్తం అయితే ఈక్వల్ అయితే చేసి పడుతుంటారు. సో ఇద్దరు టీమ్స్ అయితే ఈక్వల్ అయ్యాయి. సో నాగార్జున గారు ఏం చేశారంటే 2 టీముల్లో ఎవరైతే హార్ట్ బ్రోకెన్ మ్యాటర్ అయితే చెప్తారో వాళ్ళకి ఎక్స్ట్రాగా 1 పాయింట్ ఇస్తాను, వాళ్ళే విన్ అయినట్టు అని చెప్పారు. సో సీత అయితే లేచింది. తన 5 years రిలేషన్ గురించి, తర్వాత తను ఎలా చీట్ చేశాడో, దాని నుంచి నేను ఎలా బయటపడ్డానో అన్ని విషయాలు చెప్పింది. మంచిగా అనిపించింది నాకైతే. కథ ఓవర్ సెంటిమెంట్ అయితే చూపించలేదు, కొట్టే తెచ్చే అన్నట్టుగా సింపుల్గా చెప్పేసింది. సో అలా అయితే మంచిది. ఎవరికైనా హార్ట్ బ్రేకింగ్ అంటే ఉంటాయి అని నాగార్జున గారు చెప్పారు ఈ టైంలో. బట్ దాని నుంచి ఎలా బయటపడగలం అనేది మనం తెలుసుకోవాలని కూడా చెప్పారు నాగార్జున గారు. సీత అయితే చాలా అంటే చాలా బాగా చెప్పింది. నాకైతే భలే నచ్చింది. ఎక్కడ ఎమోషన్ పండించలేదు అనమాట. ఏదో ప్రజల నుంచి మనకి ఆడియన్స్ నుంచి మనకు పాజిటివ్ వచ్చేది, ఇది డ్రాబ్యాక్ చెప్తే మనలో లైక్ చేసేసేది అన్న విధంగా కాకుండా జెన్యున్గా చెప్పింది. ఫియర్గా కాకుండా చాలా అంటే చాలా బాగా చెప్పింది. ఎక్కడ సెంటిమెంట్ అనేది పండించకుండా ఉన్నది ఉన్నట్టుగా కొండ బదులు కొట్టినట్టు చెప్పింది. నాకైతే నచ్చింది. సో శక్తి టీం అయితే నక్కింది. సో నాగార్జున గారు ఏమన్నారంటే హ్యాంపర్ కావాలా, 15,000 అమౌంట్ కావాలా ప్రైజ్ మనీలా అన్నారు. సో శక్తి టీం అయితే ప్రైజ్ మనీ కావాలన్నారు. మొత్తానికి అయితే 15,000 దాంట్లోకి వేస్తారు. మొత్తానికి శక్తి టీంకి అయితే 2,16,000 అయితే హైలో ఉందన్నమాట శక్తి టీము. తర్వాత ఏం చేశారంటే నామినేషన్ ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళ గురించి చెప్పడం మొదలెట్టారు. సో నామినేషన్లోనే నుంచోమన్నారు. వాళ్ళ చేతిలో అయితే బాక్సులు పెట్టారు. ఆ బాక్స్లో ఏదైతే రెడ్ వస్తుందో వాళ్ళు నాట్ సేఫ్, ఎవరైతే గ్రీన్ వస్తుందో వాళ్ళు సేఫ్ అన్నమాట. వాళ్ళ బాక్స్ లోపల అయితే క్యాప్స్గా ఉంది. మొత్తానికి అయితే సీతకైతే గ్రీన్ క్యాప్స్ వచ్చింది, ఓంకి రెడ్ వచ్చింది, భాషకి రెడ్ వచ్చింది, పృథ్వీకి గ్రీన్ వచ్చింది. సో దీంట్లో అయితే ఇద్దరైతే నామినీ నుంచి బయటపడ్డారు. ఇద్దరైతే సేఫ్, ఒకటి సీత, 2 పృథ్వీ. మొత్తానికి అయితే 2 మిగిలారనమాట, ఓం అండ్ భాష మిగిలారు. వాళ్ళని నెక్స్ట్ రౌండ్లో మనం తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అయింది. సో వాళ్ళు నెక్స్ట్ రౌండ్లో మనకు తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అవ్వరు అనేది. సో నెక్స్ట్ రౌండ్లో ఏం చేశారంటే భాషను ఆదిత్యను పక్కన పెట్టి మధ్యలో అయితే కొన్ని దండలు అయితే పెట్టారు.
హౌస్ మేట్స్కి ఏం చెప్పారంటే, మీరు ఎవరైతే హౌస్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ దండ వేసి, ఎవరైతే బయటకు వెళ్ళిపోవాలనుకున్నారో వాళ్ళ గురించి చెప్పమన్నారు. సో 1 బై 1 అయితే వచ్చారు. ముందుగా అయితే ఆదిత్య ఓంకే మొత్తం అన్ని దండలో పడిపోయినాయి. ఒక్క సీత తప్పించి మిగతా వాళ్ళందరూ ఆదిత్య ఓంకి దండలు వేశారు. ఎవరెవరు ఏం వేశారు, అసలు ఏం చెప్పారు అనేది కూడా ఇప్పుడు చెప్తాను నేను. ముందుగా అయితే విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చి ఆదిత్య ఓంకి అయితే దండేసింది. ఏదేదో చెప్పింది, ఎక్కడ నాకు జెన్యున్గా అయితే అనిపించలేదు. మొత్తానికి అయితే భాష అయితే నచ్చలేదనే మొత్తానికి దాని అర్థం వచ్చేలా చెప్పింది. మొత్తానికి అయితే విష్ణుప్రియ ఏదో యాక్టింగ్ చేసి వెళ్ళిపోయింది. సో తర్వాత మణికంఠ వచ్చాడు. నాకు భాషతో అంతగా ఇంట్రాక్షన్ అయితే లేదు, ఆదిత్య ఓం అయితే భాష మీద బెటర్ అనిపించింది, అందుకని ఆదిత్య ఓంకి దండేసని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత సోనియా వచ్చింది. ఆబ్వియస్లీ సోనియాకి భాషకి అంత క్లెయిమ్ కుదరదు, ఎందుకంటే సోనియా ఫేక్ స్మైల్ అని ఫస్ట్ నుంచి భాష చెప్పుకుంటానే వచ్చాడు. మొత్తానికైతే సోనియా ఆదిత్య ఓంకి దండేసింది. తర్వాత అశ్మి వచ్చింది. భాష అయితే టాస్కుల్లో కానీ బయట కానీ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వడు, ఆదిత్య ఓం అయితే 100% ఇన్వాల్వ్ అవుతాడు. సో అందుకని నేను ఆదిత్య ఓంకి దండేశానని చెప్పింది. తర్వాత పృథ్వీ వచ్చాడు. భాష అయితే అస్సలు మన టాస్కుల్లో కానీ వీటిల్లో కానీ పర్ఫార్మెన్స్ అయితే చేయడు ఆదిత్య ఓంతో కంపేర్ చేసుకుంటే. సో అందుకని నేను ఆదిత్య ఓంకి అయితే దండేశానని చెప్పాడు. తర్వాత అభయ్ వచ్చాడు. భాష చాలా డిస్టర్బ్గా ఉన్నాడు, అసలు వెళ్ళిపోవాలి, ఆదిత్య ఓం ఇక్కడ ఉండాలి, భాష ఎక్కడ ఉండడం కన్నా బయట ఉండడం బెటర్ అని ఏదో చెప్పుకుంటూ అయితే వచ్చాడు. బేసిక్గా భాషకి చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, బాబు పుట్టాడు కదా, అందరూ బయటకు పంపించేద్దాం ఏదో వంక చెప్పేసి అని అన్నట్టుగా ఉంది. కానీ హార్ట్ఫుల్గా వెళ్ళాలి, బయట నీ పిల్లల్ని చూసుకోవాలి, నీ పిల్లల్ని చూసుకోవాలి అన్నట్టుగా ఎవరూ చెప్పలేదు. ఏదో చెప్పాలి. వీళ్ళందరూ బిగ్ బాస్లో ఇప్పుడు ఉన్న కంటెస్ట్ అందరూ ఏం చేస్తున్నారంటే, ఆడియన్స్ని మాస్క్ వేయాలని చూస్తున్నారు. బేసిక్గా ఏళ్ళ మాస్క్లు వేసుకున్నారు, ఆడియన్స్ మాస్క్ వేయాలని ప్రయత్నిస్తున్నారు. బట్ అయితే ఆడియన్స్ అయితే అది పసిగట్టేశారు. అందుకనే బిగ్ బాస్ 8 2 వీక్స్ అయినా ఎక్కడా పసలేదు. తర్వాత 9కి వచ్చింది. 9గా కూడా భాష సరిగ్గా ఇన్వాల్వ్ అవుట్ టాస్క్లో, అందుకని ఆదిత్య ఓంకి అయితే నేను వేస్తున్నానని చెప్పింది. నెవిల్ వచ్చాడు. నెవిల్ కూడా ఆదిత్య ఓం వేసాడు. భాష సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయట్లేదు, ఎవరితోనూ ఉండట్లేదు, సో అందుకని నేను ఆదిత్య ఓం హౌస్లో ఉండాలని కోరుకుంటున్నానని నెవిల్ అయితే చెప్పాడు. తర్వాత నిఖిల్ వచ్చాడు. నిఖిల్ కూడా సేమ్ రియాక్షన్ చెప్పాడు. ఆదిత్య ఓం అయితే అన్ని టాస్క్లో బాగా పర్ఫామ్ చేస్తాడు, భాష అసలు పట్టించుకోడు, ఎవరితోనూ అంతగా కలిసినట్టుగా అనిపించడు, అందుకని నేను ఆదిత్య ఓం ఇంట్లో ఉండాలనుకున్నానని తను చెప్పాడు. మొత్తానికి భాషకి వేసింది మాత్రం సీత ఒకతే. సీత చాలా జెన్యున్గా నాకు ఇద్దరులో నాకు భాష ఉంటేనే నాకు ఇష్టం, భాష లేని ఇల్లు నేను ఊహించుకోవాలని చెప్పి భాషకి వేసింది. బేసిక్గా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళకి దండ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళకి దండ వేయడానికే మెచ్చుకుంటారు. బట్ అందరికన్నా గొప్పగా సీత వేసింది. హ్యాపీ. అసలు అంతమంది ఓట్లు వేస్తున్నప్పుడు కొంతమంది అయినా భాషకు ఓట్లు వేయాలి, ఎందుకంటే లోన్లీగా ఫీల్ అవుతారు. బట్ అస్సలు వేయలేదు, అందరూ ఆదిత్య ఓంకి వేశారు. సో సీత మాత్రమే భాషకి వేసింది. మొత్తానికి అయితే భాష అయితే ఎలిమినేట్ అయ్యాడు, స్టేజ్ మీదకి అయితే వచ్చేసాడు. స్టేజ్ మీదకి వచ్చి రాగానే తన లైఫ్ అంటే బిగ్ బాస్ ప్రయాణం అవన్నీ చూపించారు నాగార్జున గారు. తర్వాత 2 బోర్డ్స్ అయితే పెట్టారు, ఒకటి రియల్ అండ్ ఇంకోటి ఫేక్. సో ఈ రెండింటిలో హౌస్ మేట్స్లో ఎవరు రియల్గా అనిపిస్తున్నారు, ఎవరు ఫేక్ అనిపిస్తున్నారో ముగ్గురిని పెట్టమన్నారు. ముందుగా అయితే రియల్ దాంట్లో సీతను పెట్టాడు. సీత చాలా జెన్యున్గా ఉంటుంది, ట్రూ ఫీలింగ్స్ అయితే బయట చూపిస్తుంది, ఎక్కడ నాటకాలు ఆడదని చెప్పాడు. సో తర్వాత నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ చెప్పాడు. విష్ణుప్రియ అయితే చాలా జెన్యున్గా ఉంటుంది, ఇన్నోసెంట్. అసలు నేను లోపలికి వచ్చే ముందు విష్ణుప్రియ గురించి చాలామంది భయపెట్టారు, నేను అసలు భయపడిపోయాను. లోపలికి వచ్చాక నాకు అర్థమైంది ఎంత ఇన్నోసెంట్ ఏంట్రా బాబు అని, అసలు ఎలా బతుకుతుందో నాకే అర్థం అవ్వట్లేదు, అంత ఇన్నోసెంట్తో. సో తనైతే రియల్ అని చెప్పాడు. తర్వాత ప్రేరణ గురించి చెప్పాడు. ప్రేరణ గురించి నాకు ఆల్రెడీ కొన్ని ఇంట్రెస్ట్ లేని విషయాలు కూడా ఉన్నాయి. బట్ అయితే ప్రేరణ అయితే చాలా జెన్యున్గా అనిపించింది నాకైతే. 2 ఫేసెస్ కనిపిస్తుంది, సో అందుకని నేను రియల్ ఫేస్లో అయితే పెడుతున్నాను ప్రేరణ అని చెప్పాడు. నెక్స్ట్ వచ్చి ఫేక్ దాంట్లో ఫస్ట్గా సోనియాని పెట్టాడు. ఫస్ట్ నుంచి మనకు కూడా అది అనిపిస్తుంది, సోనియా చేసిన నాటకాలు ఇంకెవరో చేయలేదు అనిపిస్తుంది ఇప్పుడైతే ఈ బిగ్ బాస్లో. మొత్తానికైతే సోనియాని పెట్టేసి ఫేక్ స్మైల్, ఫేక్ స్పేస్, ఆల్రెడీ తనలో ఇంకోవడం, తల ఇంకొస్తుంది కానీ అది బయటికి రానివ్వట్లేదు, పైకి మాత్రం నవ్వు నటిస్తుందని చెప్పాడు. తర్వాత మణికంఠ జెన్యున్గా కనపడ్డాడు, ఆల్రెడీ లోపల ఒకటి అనుకుంటాడు, బయటికి అది చెప్తాడు. తన ట్రూ ఫేస్ అనేది ఇప్పుడు కూడా బయటపడలేదని చెప్పాడు. తర్వాత వచ్చి ఆదిత్య ఓం కూడా నాకు అంతగా ట్రస్టెడ్ అనిపించలేదు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మాట్లాడతాడు, నాకు అంతగా నచ్చలేదని చెప్పి ఆదిత్య ఓం అయితే చెప్పాడు. మొత్తానికైతే రియల్ ఫేస్లో ముగ్గురిని
ఫేక్లో ముగ్గురిని అయితే పెట్టాడు. మొత్తానికైతే ఆ భాష ఎలిమినేషన్ అయితే అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోయాడు. అంతే ఎపిసోడ్. నాకైతే భాష ఎలిమినేషన్ మాత్రం చాలా బాధగా అనిపించింది. తనే అందరికన్నా డిఫరెంట్గా ఉన్నాడు. బేసిక్గా బిగ్ బాస్లో అందరికన్నా డిఫరెంట్గా ఉంటే వాళ్ళని ఎక్కువ ఉంచుతారు. బట్ భాష అయితే పంపించేస్తారు. అది చాలా అంటే చాలా, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు భాష ఎలిమినేట్ అవుతాడని. వాళ్ళకన్నా లీస్ట్గా ఆడేవాళ్ళు, లీస్ట్గా ఆడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ భాషని అయితే ఎలిమినేట్ చేశారు. అది మాత్రం చూద్దాం. నెక్స్ట్ నుంచి రోజు బిగ్ బాస్ రివ్యూస్ అయితే వస్తాయి, చూడండి, బాగుంటాయి, బాగా చెప్తారు అనిపిస్తుంది నాకు. బాగా చెప్పకపోతే కింద కామెంట్ చేయండి.